అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? ఇవైతే నేను ఒక అమ్మాయికి కుట్టానండి. స్లీవ్‌లెస్ బ్లౌజులనమాట. ఒక 1 ఇంచ్ మాత్రమే షోల్డర్ పట్టి పెట్టమంది. ఈ అమ్మాయి నాకు పెళ్లి బట్టలు కూడా నా దగ్గర కుట్టించుకుందనమాట. చాలా రోజుల నుంచి నాకు అలవాటు. అయితే అమ్మాయి వేరే ఊరు వెళ్ళిపోయింది పెళ్లి చేసుకొని. ఇక్కడ కొంచెం దూరంలో అనమాట. వాళ్ళ అమ్మగారు ఇక్కడ ఉంటేను వచ్చి వాళ్ళ అమ్మగారితో నాకు పంపిస్తదనమాట బ్లౌజులు. హ్యాంగింగ్స్ కూడా కుట్టాను. తనకి ఒకవేళ అవసరం పడితే కనుక అక్కడ వేయించుకుంటది కదా అని హ్యాంగింగ్స్ కూడా కుట్టాననమాట. సో, చాలా బాగా వచ్చిందండి ఫినిషింగ్ అదిని. ఎక్స్ట్రా బటన్స్ అవి వేశాను. ఈ బ్లౌజులకి నేను ప్యాడ్ వేసి ప్రిన్సెస్ కట్ కుట్టినందుకు 350 అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ బ్లౌజులు అంటే ఇక్కడైతే రూ. 650 తీసుకుంటారు. షాప్స్‌లో అయితే, బొటిక్స్‌లో అయితేని. మేము ఇంట్లో కాబట్టి కుట్టేది రూ. 350 అయితే తీసుకుంటున్నాను. ప్యాడ్స్ వేసి కుట్టడం అయితేను. ఇది కూడా నేను కుట్టిందే ఓల్డ్ బ్లౌజ్ అనమాట. ఇదే మెజర్మెంట్ కోసం పంపించింది తను. దీని మీద కొంచెం లూజ్ పెట్టి కుట్టక్క అని చెప్పిందనమాట. ఇంకా లూజ్ పెట్టి కుట్టేశాను. తర్వాత అయితే నేను ఇవి జొన్నలండి. జొన్నలోను బియ్యం నానబెట్టాను. అవైతే కడుగుతున్నాను అనమాట. రుబ్బేసి ఉంచితే సాయంత్రం దోసలు వేస్తాను. జొన్న దోసలు అనమాట. జొన్నలు ఇంకా కొంచెం బియ్యం అంటే ఒక కప్పు జొన్నలకి ఒక గుప్పెడు బియ్యం వేసాను. ఒక గుప్పుడేమో మినపప్పు వేసాను అనమాట. మినపప్పు వేసి కొంచెం మెంతులు వేసి నానబెట్టేసాను. నిన్న నైటే నానబెట్టాను. అవి పొద్దున్నకి చక్కగా నానున్నాయి కదా. ఇంక ఇవైతే నేను మిక్సీ పట్టేసి సాయంత్రానికి దోసలు వేయడానికి ఉంచేస్తాను అనమాట. ఈరోజు పొద్దున్నైతే చిన్న పాపకి హిందీ కర్రీ అయితే పెట్టాను అనమాట స్కూల్కి. కొంచెం రైసును తర్వాత మన కూరగాయలు శనగపిండి వేసి చేస్తారు కదా, బెండకాయలు వంకాయలు వేసి. ఇదిగో చూడండి ఎంత పలచగా కలుపుకుంటే బాగా ఊరుతుంది, అంటే ఫర్మెంటేషన్ అవుతుంది. అప్పుడు బాగా దోసలు బాగా వస్తాయి అన్నమాట. చూద్దాం సాయంత్రం ఎలా వస్తాయి అనేది. వంకాయ పచ్చడి అయితే చేస్తున్నాను. నల్ల వంకాయ అండి ఇది. వంకాయ పచ్చడికి బాగుంటుంది. ఇది కూరకి అంత బాగోదు, కానీ పచ్చడికి టేస్ట్ బాగుంటుంది అనమాట నల్ల వంకాయలు. ఇంకా తెల్ల వంకాయలు కూడా బాగుంటాయి అనుకోండి, కానీ ఇది ఎక్కువ వాడతారు పచ్చడికి. ఇక్కడ వంకాయ ముక్కలు కట్ చేసేసి కొంచెం కారం ఎక్కువ వేస్తానని చెప్తున్నాను అనమాట మా పాపకి. కొంచెం కారం వేసి స్పైసీగా చేస్తాను. ఇదిగోండి పచ్చిమిరపకాయలు అయితే కారంగా ఉంటాయి. ఒక 8 పచ్చిమిరపకాయలు ఉన్నాయి. వేసేసి చేస్తాను అనమాట పచ్చడి. ముందుగా నేను ఎలా చేస్తానంటే ఇవైతే పోపు అండి. పోపు అయితే ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుంటాను. తర్వాత మిరపకాయలు, వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసేసుకుని మగ్గించుకుంటాను. మగ్గించుకున్న తర్వాత కొంచెం చిన్నగా మగ్గిన తర్వాత అప్పుడు టమాటా వేసుకుంటాను అనమాట. ఇంక ఈ టమాటా బాగా దగ్గరగా ఉడికిన తర్వాత ఇవన్నీ చింతపండు, వెల్లుల్లిపాయలు, పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను, జీలకర్ర వేసుకుని ఇది కూడా బాగా మగ్గించుకున్న తర్వాత అప్పుడు ఇది కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకుంటాం. వంకాయ పచ్చడి తెలుస్తుంది, అంటే చాలామంది చేస్తారు కదా, అలాగే ఇంకా ఇక బాగా మగ్గిపోయింది కదా. ఇది చల్లారి పెట్టేసుకుంటాను. ఉప్పు వేస్తాను సరిపడా. కొద్దిగా ఉప్పు ఎక్కువ పడుతుంది, మనం చింతపండు వేసుకున్నాం కదా, ఇంకా ఉప్పు ఎక్కువ పడుతుంది. ఇదిగోండి ఇదే సింధీ కడి అన్నాను కదా, మన తెలుగు వాళ్ళు కూడా చేసుకుంటారు. శనగపిండి పులుసు అనమాట, అంతే సింధీ కడి అంటేనే. వంకాయ ముక్కలు అయితే నేను చల్లారి పెట్టుకుంటున్నాను. ఏంటంటే పనులు తొందరగా అయి చావవు. ఇంకా ఈ వంట చేయడంలోనే కాస్త టైం అయిపోతూ ఉందన్నమాట. ఈ మిల్ మేకర్ అయితే కొంచెం ఫ్రై చేసేస్తున్నాను, నెయ్యిలో ఫ్రై చేస్తున్నాను అనమాట. కొంచెం ఫ్యాట్ కూడా బాగుంటుంది కదా. ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలాగా కొంచెం దోంగా అంటే కచ్చాపచ్చాగా అన్నమాట. మా అమ్మ దోంగా అంటారు అని నాకు అలా వచ్చేస్తుంది. కచ్చాపచ్చాగా ఉల్లిపాయ వేసుకొని కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇది తీసేసుకోవడమే. ఆ తాలింపులో కలిపేసుకోవడమే. ముందు వేసాను కదా తాలింపు, అందులో కలిపేసుకోవడమే. ఇక వంకాయ పచ్చడి అయిపోయింది కదా, పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక చూడండి ఈ చీర మా వారు ఎంత కొని తెచ్చారనేది చెప్తాను.
ఈ చీర లెనిన్ అండి, అంటే ప్యూర్ లెనిన్ అనమాట. ఇది మా వారు నా కోసం రామేశ్వరం నుంచి తీసుకొచ్చారు. అంటే చెన్నై నుంచి, చెన్నై దగ్గర నుంచి చెన్నై నుంచి తీసుకొచ్చారనమాట. చెన్నైలో పోతీస్లో ఎక్కడో తీసుకున్నట్టున్నారు. ఎంత బాగుంటుంది అంటే అంటే చూడండి, షైనింగ్ చూడండి, సూపర్ ఉన్నది లెనిన్. దీని ప్రైస్ వచ్చేసి 5,000 చిల్లర అనమాట. మా పాప చెప్తుంటే నమ్మట్లేదు, 5,495 రూపాయలు. మళ్ళీ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. అంటే ఆ షైనింగ్కే మరి డబ్బులని నేను అనుకుంటాను. నాకు అసలు ఫస్ట్ నేను చూసినప్పుడైతే పైన చూడడం వల్ల నమ్మలేదు. ఇంకా లోపల ఓపెన్ చేసి చూస్తే షైనింగ్ చూసారా, లెనిన్ అనమాట. ఇది 5,495 రూపాయలు ఎంతో ఉంది చీర. నేనే నమ్మలేకపోయాను అంత కాస్ట్ చూసి. దీని జాకెట్ అయితే కుడదామని చూడండి, దీని ప్రైస్ అయితే డీటెయిల్గా చూపిస్తున్నాను. లెనిన్, ప్యూర్ లెనిన్ గేర్ అనమాట. 5,495 రూపాయలు. ఇంకా 5,500 అనుకోండి, ఇంకా అంతే. చూసారా చీర, నమ్మలేకపోయాం. కానీ ఉంటుందిలేండి ఆ ప్రైస్. అంటే మరి ఆ ఫ్యాబ్రిక్ని బట్టి ఉంటుందేమో. ఇదిగోండి దోశ వేస్తున్నాను, జొన్న దోశ. పిండి బాగా ఫర్మెంటేషన్ అయ్యింది, పిండి అందుకోసమని చూపిస్తున్నాను అనమాట. ఎంత బాగా ఫర్మెంటేషన్ అయిందని చూపిస్తున్నాను. దీనైతే నేను ఎగ్ దోశ వేద్దాం అనుకుంటున్నాను, చూద్దాం ఎలా వస్తుందని. ఎందుకంటే ఇవి ఎందుకు రాదు అని నాకు డౌట్. అంటే నాకు ఈ పెనం 2 వాడేస్తాను, అంటే చపాతీలకి ఇంకా దోశలకు కూడా వాడేస్తాను కదా, వస్తుందో రాదో అని. నేను అనుకున్నట్టే ముందు దోశ వేసేసింది. ముందు దోశ ముహూర్తం ఉంటుంది కదా, ముందు దోశ ముహూర్తం అనేది తప్పిపోకుండా వచ్చేస్తుంది అనమాట. తర్వాత నుంచి బాగా వచ్చేసింది దోశలు. కొంచెం మన ఉల్లిపాయ రుద్దితే బాగా వస్తుంది అనమాట. అందులో లోపల ఎగ్గేసి కొంచెం ఉల్లిపాయలు, ఉప్పు, కారం వేస్తే చక్కగా టేస్ట్గా బాగుంటాయి అనమాట. చిన్న పాప సిరి తల్లికి చాలా నచ్చేసినాయి ఆ దోశలు. శ్రావ్యకు కూడా వేసి ఇచ్చేసాము మేమిద్దరమే. ఇవి బ్రౌన్ ఎగ్స్ అండి. ఇవి మా ఆయన ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారు, పిల్లల కోసం వాడతాం అనమాట. ఇవి మా ఇంట్లో మా కోసం అంటే పిల్లల కోసం స్పెషల్గా ఉంటాయి. మా ఇంట్లో వేరేగా, మాకు వేరేగా ఉంటాయి అన్నమాట. ఇది బ్రౌన్ దోశ, అంటే బ్రౌన్ ఎగ్ దోశలు అనమాట. ఇవి పిల్లల కోసం. అంతే అండి. ఇంక ఈ దోశలు వేసేసిన తర్వాత ఇంకా తినేసి కాసేపు పనులు ఉన్నాయి. బట్టలు ఉతుక్కోవాలి, వాటర్ వస్తుంది పట్టుకోవాలి, ఇల్లు కాస్త శుభ్రం చేసుకోవాలి. రేపు శనివారం కదా, రేపు మళ్ళీ పూజలు అన్నీ ఉంటాయి కాబట్టి ఇల్లు శుభ్రం చేసుకోవాలి. కాబట్టి ఇంక పడుకుంటాం. ఇవన్నీ పనులు చేసుకుంటాను నేను. పిల్లలైతే చదువుతారు, పడుకుంటాం అనమాట. ఇదిగోండి ఇలా వచ్చినాయి, చక్కగా వచ్చినాయి దోశలు. తర్వాత ముందైతే రాలేదు కానీ ఒకటి, తర్వాత చాలా చక్కగా వచ్చినాయి దోశలు. ఇదిగోండి నేను నా చిన్న పాప అయితే శుభ్రంగా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నాం. నచ్చితే కనుక ఖచ్చితంగా, అంటే ఇక్కడ వరకు చూస్తే కనుక ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్ పెట్టండి. లైక్ కాదు కానీ చిన్న కామెంట్ అయితే పెట్టండి, చూద్దాం ఎంతమంది మనకు కామెంట్ పెడతారని.